అది చెప్పాది. ఈ రోజు మన జడ్జిలు ఇద్దరు ఎలా ఉన్నారు? జడ్జిలు ఎలా ఉన్నారో చెప్పనా, నిజంగా హాలీవుడ్ స్పై ఫిల్మ్స్ వస్తాయి కదా, ఒక జేమ్స్ బాండ్, దాంతో పాటు జేమ్స్ బాండ్ తో పాటు బాండ్ గర్ల్ ఉంటుంది, అలాంటి ఒక లుక్ లో నాకు కనిపిస్తున్నారు. ఒకసారి ఇద్దరిని ఫస్ట్ స్టేజ్ మీద పిలవయ్యా. Join hands and welcome the beautiful Regina Cassandra along with the stylish Vijay Bini Master. రెజీనా ఎప్పుడైతే జడ్జిగా వచ్చిందో బిన్నీ మాస్టర్ లో ఒక తెలియని ఉత్సాహం వచ్చింది. మాస్టర్ ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి చెప్పండి మాకు. ఆవిడ షోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓజీలో ఆవిడ ఓజస్ అయితే నేను గంభీర, ఆవిడ పవన్ కళ్యాణ్ అయితే ఆయన చేతిలో ఉన్న వాచ్ నేను, అది మా బాండ్. ఓ సూపర్. ఇదే మాట హన్సిక గారితో కూడా చెప్పరా, ఇక్కడ లైన్ లో ఉంటారు. హన్సిక గారితో చేశారు, రెజీనా గారితో చేశారు, ఆ ఇద్దరిలో డిఫరెన్సెస్ చెప్పండి నాకు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు హన్సికతో అప్పుడు ఫ్లర్ట్ చేసేవారు కదా, ఇప్పుడు రెజీనా గారితో కూడా చేస్తున్నారు కదా, మీకు ఎవరి ఇష్టం ఇద్దరు లోకల్ సెలెక్ట్ చేయమంటే? ఆబ్వియస్లీ తెలుసు కదా మీకు. చెప్పండి. మళ్ళీ నేను చెప్పాలా? ఈ మాట చెప్తే ఒకసారి హన్సిక గారికి పంపిద్దాం, ఒకసారి చెప్పండి. ఈ విషయం నాకు రెజీనాకి తెలుసు, మేమిద్దరం ఎవరికి చెప్పక్కర్లేదు. సరే, ఇన్ని సీజన్స్ లో మీకు నచ్చిన లేడీ జడ్జ్ ఎవరు? నాకు నచ్చిన బ్యూటిఫుల్ అండ్ హాట్ అండ్ స్వీట్ అన్ని రకాలుగా రెజీనా. నేను పనిచేసిన ముగ్గురు జడ్జిలో నాకు రెజీనా గారి ఫేవరెట్ నిజంగా. వావ్ నందు, థ్యాంక్ యూ. ఐ స్టార్ట్ క్రైయింగ్. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. యు గైస్ ఆర్ సో లవ్లీ. నేను మళ్ళీ వస్తా అయితే. మళ్ళీ రావడం ఏంటారా, ఇంక ఇక్కడే ఉండాలి. Lovely, but thank you so much both of you. Thank you. సో బేసిక్ గా టాస్క్ ఏంటంటే నీ ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ మాత్రం మార్చి ఏదో ఒకటి 1 to 9 లో ఏదో ఒక నెంబర్ ని ఎంచుకుని ఫోన్ చేద్దాం. ఒక ర్యాండమ్ పర్సన్ కి ఫోన్ చేసినట్టుగా మనకు తెలియదు ఆ కనెక్షన్ ఎవరికి కుదురుతుందో అనేది. వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఓకే, అదిలా మాట్లాడకూడదు కానీ. ఎస్, ఓకేనా? కానీ ఏంటంటే ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో ఎలా తెలుస్తామంటే లాస్ట్ కి మీరు ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి మీ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ 50 రూపాయలు వేయించుకోవాలి. ఓకే ఓకే ఓకే. అది ఫస్ట్ నీ నెంబర్ డయల్ చేయి. లాస్ట్ డిజిట్ తీసేసి ఆల్రెడీ ఇంకో నంబర్ కొట్టావా? సరే, ఫోన్ కొట్టు. ఇన్కమింగ్ కాల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ ఇన్కమింగ్ కాల్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది చూడు, ఆ అమ్మాయి మనది ఏమైనా మాట్లాడిద్దా? లాస్ట్ నెంబర్ ఇంకోటి మారుద్దాం అయితే. ఉండు, 8 పని చేస్తుంది. 6 అయింది, 9 అయింది, 8 అయింది, పని చేయట్లా. దిస్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్. అమ్మాయి కావాలా? ఇప్పుడు లాస్ట్ నెంబర్ మార్చు. మార్చా. అమ్మో, స్టార్ట్ అయింది, మొదలైంది. ఈడు అమ్మ నా బుద్ధులు తిట్టకపోతే అదే భాగ్యం. ఓకే, ఇది ఎత్తట్లేదు. లాస్ట్ నెంబర్ ఇంకోటి నెంబర్ డయల్ చేద్దాం. ఈ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఇది. హలో హలో, ఓలేట్ లక్ష్మియా? హలో హలో, ఎవరండి? ఎవరండి? ఓలేట్ లక్ష్మియా? లేరండి. ఉన్నారా అండి? లేరండి, రాంగ్ నెంబర్ అండి. ఉంటారు చూడండి. లేరండి, మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. నేను అలాంటి వాళ్ళని అడగలేదండి. ఇంకో నెంబర్కి ఫోన్ చేద్దాం.
హలో, ఎవరు? ఎక్కడున్నావు? ఆ? ఎక్కడున్నావు? ఎవరు? ఎక్కడున్నావు చెప్తావా చెప్పవా? నీకు ఎవరు? నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు ఎక్కడున్నావు చెప్పమ్మా. ఎవరమ్మా? ఎవరో కానీ చెప్తే గానీ నువ్వు చెప్పవా అమ్మా? చెప్పానమ్మా. అయితే నా అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 10,000 పడ్డాయమ్మా. ఎప్పుడమ్మా? ఎప్పుడే అమ్మా? అవునమ్మా. అవునమ్మా, ఆ 10,000 నువ్వు రిటర్న్ కొట్టాలమ్మా. ఆ. ఒక్క నిమిషం అంశుని పిలుద్దు. అంశు ఇలా రారా. అంశు అందమైన చేత్తో ఒక తెలుగు అబ్బాయికి కాల్ చేయబోతుంది ఎవరో ఒకరికి. Number you have dialed currently does not have incoming. మీ వల్ల కాదు టీ చెప్తా. నాకు తెలిసి ఎత్తడు అనుకుంటా. ఎందుకు? ఎవరి నెంబర్ ఇది? ఆ నంబరే. ఎందుకంటే ఎక్కువ రింగులు రావట్లేదు కానీ ఒక రింగ్ అయినా ఉందామని నాదే కొట్టే. ఏదేమైనా అబ్బా ఆదికి తగిలినోడే కరెక్ట్ అబ్బా. ఒకసారి మళ్ళీ అదే ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేద్దాం. ఆయనకే ఫోన్ చేయండి, నాకు ఆడ కావాలి. హలో. హలో ఎవరు? హలో, హలో. నీ అకౌంట్లో ఆ? 10,000 పడ్డాయి. ఆ. అది మళ్ళీ నువ్వు రిటర్న్ కొట్టొచ్చు కదా. సరే. ఆ మాటని ఇప్పుడు ఏ నంబర్కి అయితే ఫోన్ వచ్చిందో ఆ నంబర్కి 100 రూపాయలు కొట్టు. నీకు సాయంత్రానికి 1,00,000 రూపాయలు వస్తాయి. నువ్వు నేమనుకోకుండా నాకు ఒక 130 రూపాయలు కొట్టు. నీకు సాయంత్రం వరకు నీకు 3 లక్షలు వస్తాయి.